ఆర్థిక వ్యవస్థలో ఒక కొత్త శకం ఆరంభం కాబోతోందా? భారత్, చైనా, రష్యా కలిసి ఒక వ్యూహాత్మక కూటమిని ఏర్పాటు చేస్తే అమెరికా ప్రపంచ వాణిజ్యంలోనే కాక శక్తివంత దేశాల జాబితాలో కూడా లేకుండా పోతుందా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడిన అమెరికా ఇప్పుడు ప్రపంచ దేశాలపై టారిఫ్లు విధిస్తూ తన గొయ్యిని తానే తవ్వుకుంటోంది. అమెరికాతో కాకుండా తనతో డీల్ చేయాలన్నట్టుగా ట్రంప్ విదేశాంగ విధానం నడుపుతున్నారు. దీంతో అమెరికా మిత్ర దేశాలను దూరం చేసుకుంటోంది. ఇప్పటి వరకు దూరంగా ఉన్న దేశాల మధ్య బంధాలు బలోపేతమయ్యేందుకు కారణమవుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆ దేశానికి గుదిబండగా మారుతున్నాయి. ప్రపంచ దేశాలన్నీ తన మాటే వినాలి, తానే పెద్దన్న అన్నట్టుగా వ్యవహరిస్తూ మిత్ర దేశాలను దూరం చేసుకుంటున్నారు. భారీగా టారిఫ్లు విధిస్తూ వాణిజ్య వివాదాలకు కారణమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు దూరంగా ఉన్న దేశాల మధ్య కొత్త బంధాలకు కారణమవుతున్నారు. తాజాగా భారత్ చైనాతో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ నెలాఖరున మోదీ చైనాలో జరగనున్న ఎస్సీఓ సమావేశానికి హాజరవుతున్నారు. అక్కడ చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో కొత్తగా కూటమి ఏర్పాటు చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ట్రంప్ టారిఫ్లకు ధీటుగా 3 దేశాలు కలిసి వాణిజ్యాన్ని మరింత బలోపేతం చేసి తిరుగులేని ఆర్థిక శక్తిగా ఎదగాలని భావిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉన్నప్పటికీ దాని ఆర్థిక వ్యవస్థ సర్వీస్ సెక్టార్, టెక్నాలజీ సెక్టార్లపై ఎక్కువగా ఆధారపడి ఉంది. తయారీ రంగం దాదాపుగా చైనా, భారత్, వియత్నాం, బంగ్లాదేశ్ వంటి దేశాలకు విస్తరించింది. అమెరికా అవసరాలలో 70% వస్తువులు దిగుమతి అవుతున్నాయి. ఇందులో చైనా నుంచి $400 బిలియన్ పైగా, భారత్ నుంచి $87 బిలియన్ విలువైన వస్తువులు ఉన్నాయి. ఈ దిగుమతి ఆధారిత ఆర్థిక వ్యవస్థ అమెరికాను బయటి దేశాలపై ఆధారపడేలా చేస్తోంది. ట్రంప్ విధించిన 50% టారిఫ్లు భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా టెక్స్టైల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, ష్రింప్స్, ఆటోమొబైల్ విడిభాగాలు, వ్యవసాయ ఉత్పత్తులపై టారిఫ్ల ప్రభావం పడింది. దీంతో భారత ఎగుమతులు దాదాపు 43% తగ్గే అవకాశం ఉంది. అంతేకాక లక్షలాది ఉద్యోగాలు ప్రభావితం కానున్నాయి. అయితే భారత్లో ఈ ప్రభావం కొన్ని రోజుల పాటు ఇబ్బందులు కలిగించినా అమెరికాకు మాత్రం దీర్ఘకాలంలో నష్టం చేకూరుస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికాలో ఈ టారిఫ్లు ద్రవ్యోల్బణాన్ని పెంచి వినియోగదారులపై భారం మోపుతాయని హెచ్చరించారు. ట్రంప్ వాణిజ్య విధానాలు మిత్రదేశాలైన భారత్, యూరోపియన్ యూనియన్లను దూరం చేస్తున్నాయి. రష్యన్ చమురు కొనుగోలును ఆపాలంటూ ఒత్తిడి చేసేందుకు భారత్పై ఆగస్టు 27 నుంచి 50% టారిఫ్లు అమల్లోకి వచ్చాయి. ఈ చర్యలు భారత్ను రష్యా, చైనాతో సహకారం వైపు నెట్టాయి. ట్రంప్ నిర్ణయాలు ఆ దేశాన్ని ఒంటరిగా చేస్తాయని, భారత్ మాత్రం ట్రంప్ ఒత్తిళ్లకేమాత్రం తలొగ్గకుండా స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కొనసాగిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సమయంలోనే భారత్, చైనా, రష్యా మధ్య సహకారం కొత్త రూపు సంతరించుకుంటోంది. చైనాలోని టియాన్జిన్లో జరిగే ఎస్సీఓ సమావేశానికి మోదీ, పుతిన్ హాజరవుతున్నారు. ఈ సదస్సు 3 దేశాల మధ్య వాణిజ్య సహకారాన్ని బలోపేతం చేయడానికి ఒక వేదికగా ఉపయోగపడనుంది. భారత్ ఇప్పటికే రష్యా నుంచి 35% చమురు దిగుమతి చేసుకుంటోంది. ఇది దేశ ఇంధన ఖర్చులను తగ్గించి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ను నియంత్రించడంలో సహాయపడింది. చైనాతో వాణిజ్యం కూడా 2024-25లో $90 బిలియన్ చేరింది. ఈ సమావేశంతో సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉంది. ఈ 3 దేశాలు కలిసి బ్రిక్స్, ఎస్సీఓ వంటి వేదికల ద్వారా డాలర్కు ప్రత్యామ్నాయంగా స్థానిక కరెన్సీలలో లావాదేవీలను ప్రోత్సహిస్తున్నాయి. అలా చేస్తే అమెరికన్ డాలర్ ఆధిపత్యాన్ని సవాల్ చేసినట్టే అవుతుంది. మరోవైపు ఈ కూటమి ప్రపంచ ఎగుమతులలో 5వ వంతును నియంత్రిస్తూ $53.9 ట్రిలియన్ సమ్మిళిత ఆర్థిక శక్తిని కలిగి ఉంది. మరోవైపు భారత్ టారిఫ్ల ఒత్తిడి నేపథ్యంలో తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటోంది. ఈ వ్యూహం భారత్ను అమెరికా ఒత్తిడి నుంచి రక్షించడమే కాక ప్రపంచ రాజకీయాల్లో ఒక శక్తిగా నిలబెడుతోంది. భారత్, చైనా, రష్యా కలిసి ఒక ఆసియా వాణిజ్య నెట్వర్క్ను ఏర్పాటు చేస్తే అమెరికా దిగుమతి ఆధారిత ఆర్థిక వ్యవస్థకు గట్టి దెబ్బ తగులుతుంది. ఈ దేశాలు స్థానిక కరెన్సీలలో లావాదేవీలను ప్రోత్సహిస్తే డాలర్ ఆధిపత్యం కూడా ప్రమాదంలో పడుతుంది. ఇప్పటికే బ్రిక్స్ దేశాలు డాలర్కు ప్రత్యామ్నాయ
కరెన్సీ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాయి. ఇది అమెరికా ఆర్థిక శక్తిని బలహీనపరుస్తుంది. ఒకవేళ ఈ కూటమి అమెరికాకు వస్తువుల దిగుమతులను పరిమితం చేస్తే అమెరికాలో ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, ఆర్థిక అస్థిరత పెరిగే ప్రమాదం ఉంది. ట్రంప్ విధానాలు అమెరికాను ఒంటరిగా నిలబెట్టే ప్రమాదాన్ని సృష్టిస్తున్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ మూడు దేశాల మధ్య సహకారం ప్రపంచ ఆర్థిక, రాజకీయ వ్యవస్థలో మార్పులను సృష్టించే అవకాశం ఉంది.